హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ క్విక్గా సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి ఈరోజు మనం. అందుకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సగ్గుబియ్యం 50 గ్రాములు, సేమియా 1/2 కప్పు, షుగర్ 1 కప్పు, వాటర్ 2 గ్లాసులు, బాయిల్డ్ మిల్క్ 1 గ్లాసు, డ్రై ఫ్రూట్స్ తగినన్ని, క్రిస్టల్ సాల్ట్ కొద్దిగా, యాలకులు 5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు కడాయి పెట్టుకోవాలండి. ఇలా ఈ కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇది హీట్ అయిన తర్వాత సేమియా వేసి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి సేమియా. దీన్ని పక్కన ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ వాటర్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి అడుగంటుకోకుండా గరిటెతోటి స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఉండదు మనకి సేమియా పాయసానికి. కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు కొంచెం మరిగిపోయిందండి సగ్గుబియ్యం. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు బాగా బాయిలింగ్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇది అడుగంటుకోకుండా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ముద్దలుగా గడ్డలు కట్టుకుపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్నాం మిల్క్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను కాబట్టి మిల్క్ని బాయిల్ చేసుకొని పోసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి. అంతలోపు మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్ కోసం ఒక చిన్న రోల్ తీసుకొని ఈ 5 యాలకులను దాంట్లో వేయాలండి. ఇలా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. షుగర్ కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గరిటెతోటి ఈ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలోకి కలిసిపోయే విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆన్ చేసుకొని 1 స్పూన్ గీ వేసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ఇప్పుడు పాయసంలోకి యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఇంకా థిక్గా కావాలంటే ఇంకొంచెం సేపు 1 నిమిషం పాటు ఉడికించుకోవచ్చండి. లేకపోతే పలుచగా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం మనకి రెడీ అయిపోతుందండి. ఇది మన శరీరానికి ఎంతో చలువ చేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.